వెల్కమ్ టు వన్ మోర్ క్వశ్చన్ అండి. ఇది వచ్చేసి గేట్ 2025లో డబుల్ ఈ క్వశ్చన్ వచ్చేసి లాస్ట్ ఇయర్ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 2026లో కూడా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అందుకని దీని మీద వీడియో తీయాలనిపించిందండి, తీస్తున్నాను. ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ క్వశ్చన్, అట్లాగే పవర్ ఎలక్ట్రానిక్స్ రెండింటికి అనుకోవచ్చు మనము. కానీ చాలా ఈజీగా ఉంటుంది, ఫండమెంటల్ కాన్సెప్ట్ ఓన్లీ. మనకేంటంటే క్వశ్చన్లో ఏమడుగుతున్నాడంటే వోల్టేజ్ ఇచ్చాడు, కరెంటు వేవ్ ఫామ్ ఇచ్చాడు, మనకు సింపుల్గా ఇన్పుట్ పవర్ ఫ్యాక్టర్ ఏందని అడుగుతున్నాడండి. ఓకేనా. చూస్తే ఈ వోల్టేజ్ కరెంట్ చూస్తే మనకు ఏమర్థమవుతుందంటే ఇది ఒక కన్వర్టర్ ఉంది, కన్వర్టర్కి ఇన్పుట్ వోల్టేజ్ కరెంట్ ఇచ్చినట్టు చెప్తున్నాడండి. ఓకేనా. మనకు వోల్టేజ్లో ఫండమెంటల్ వోల్టేజ్ మాత్రమే ఉంది. అదే కానీ కరెంట్లో చూస్తే ఫండమెంటల్ ఉంది, థర్డ్ హార్మోనిక్ ఉంది, ఫిఫ్త్ హార్మోనిక్ ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనకు పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటంటే అండి, ఓకేనా, యాక్టివ్ పవర్ బై అపరెంట్ పవర్. మనం సింపుల్గా దీన్ని క్యాల్కులేషన్ చేయలేమండి. బేసిక్ పవర్ ఫ్యాక్టర్ ఫార్ములా ఏంటంటే యాక్టివ్ పవర్ బై అపరెంట్ పవర్. ఓకేనా. ఇక్కడ చూస్తే యాక్టివ్ పవర్కి ఎవరెవరు కంట్రిబ్యూట్ చేస్తారండి? ఫస్ట్ హార్మోనిక్కే ఉంది వోల్టేజ్లో, కాబట్టి ఫస్ట్ హార్మోనిక్ మాత్రమే కంట్రిబ్యూట్ చేయగలుగుతారు. థర్డ్ హార్మోనిక్ లేదు, ఫిఫ్త్ హార్మోనిక్ లేదు, కాబట్టి V1 I1 ఇంటూ PF1 యాక్టివ్ పవర్కు ఫండమెంటల్ మాత్రమే కంట్రిబ్యూట్ చేయగలుగుతుంది. అదే కానీ అపరెంట్కి చూస్తే మనకు మొత్తం 3 హార్మోనిక్స్ మనకు కంట్రిబ్యూట్ చేస్తాయి, కాబట్టి V ఇంటూ I. ఓకేనా. ఇప్పుడు మనము యాక్టివ్ పవర్ క్యాల్కులేట్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ ఆర్ఎంఎస్ వోల్టేజ్ వచ్చేసి 300/√2, కరెంట్ వచ్చేసి 10/√2. ఓకేనా. పవర్ ఫ్యాక్టర్ వచ్చేసి యాంగిల్ డిఫరెన్స్ బిట్వీన్ ద కరెంట్ అండ్ వోల్టేజ్ వేవ్ ఫామ్ 5/6. ఓకేనా. 1299 వాట్స్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు అపరెంట్ పవర్ అండి. విఆర్ఎంఎస్ అంటే ఐఆర్ఎంఎస్ కదా. విఆర్ఎంఎస్ కరెంట్ వోల్టేజ్ చూస్తే ఓన్లీ ఫండమెంటల్ ఉంది కాబట్టి 300/√2, కానీ కరెంట్లో మనకు 3 హార్మోనిక్స్ ఉన్నాయి కాబట్టి మూడింటిది క్యాల్కులేట్ చేయాలి. 10/√2² 2/√2². ఇక్కడ పీక్ వోల్టేజ్ 1 కదా, 1/√2² అండి. చూస్తే మనకు V ఇంటూ I వచ్చేసి 1536 వోల్ట్ యాంపియర్ వస్తుంది. ఓకేనా. ఫైనల్గా మనకు పవర్ ఫ్యాక్టర్ ఎంత వచ్చిందండి? 0.845. ఓకేనా. ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చెప్తున్నాను అండి, ఇంకొక వర్షన్ ఆఫ్ క్వశ్చన్. ఒకవేళ వోల్టేజ్లో మనకు థర్డ్ హార్మోనిక్ ఇచ్చింటే ఏంది సిచ్యువేషను? అప్పుడు థర్డ్ హార్మోనిక్ ఇచ్చింటే మనకు యాక్టివ్ పవర్లో థర్డ్ హార్మోనిక్ కాంట్రిబ్యూషన్ కూడా ఉండేది. ఒకవేళ ఫిఫ్త్ హార్మోనిక్ కూడా ఇచ్చింటే ఫిఫ్త్ హార్మోనిక్ కాంట్రిబ్యూషన్ కూడా ఉండేది. అట్లాంటి సిచ్యువేషన్లో ఏంటంటే మనకు ఫార్ములా వచ్చేసి పవర్ ఫ్యాక్టర్ =V1 I1 PF1, V3 I3 PF3, V5 I5 PF5/VI. ఓకేనా. థ్యాంక్ యూ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ టాపిక్ కూడా. థ్యాంక్ యూ.